నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మోదీ పాలనకు తిరుగులేని రెఫరెండంగా 5 రాష్ట్రాల ఫలితాలు యూపీలో సంప్రదాయ ఓట్లను కొల్లగొట్టిన భాజపా వైరిపక్షాల కంచుకోటలకు బీటలు నేడు సమావేశం కానున్న భాజపా పార్లమెంటరీ బోర్డు ముఖ్యమంత్రి అభ్యర్థులను ఖరారు చేయనున్న నేతలు యూపీ సీఎం రేసులో మనోజ్ సిన్హా పంజాబ్ సీఎం పగ్గాలు చేపట్టనున్న అమరీందర్ సిద్ధూకు ఉప ముఖ్యమంత్రి దక్కే అవకాశం గోవా మణిపూర్ పీఠాల కోసం కాంగ్రెస్ భాజపా వ్యూహాలు యూపీ ఉత్తరాఖండ్ గెలుపుతో మోదీ సర్కార్లో నూతనోత్తేజం రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం నల్లేరుపై నడకే సంస్కరణల జోరు పెరిగే అవకాశం 1,55,000 కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పూర్తయిన ఆర్థిక మంత్రి కసరత్తు నిరుద్యోగ భృతికి 500 కోట్ల రూపాయలు కేటాయించే అవకాశం తెలంగాణ బడ్జెట్ 1,41,000 కోట్లుంటుందని అంచనా సాయంత్రం కేబినెట్ ఆమోదముద్ర సంక్షేమ రంగానికి అధిక నిధులు ఇస్తామన్న ఈటెల కీలక మార్పుల దిశగా బీసీసీఐ అడుగులు కుంబ్లేకు డైరెక్టర్ బాధ్యతలు కట్టబెట్టే అవకాశం కోచ్గా ద్రవిడ్ను ఒప్పించేందుకు ప్రయత్నాలు ప్రధాని నరేంద్ర మోదీ గాలి 5 రాష్ట్రాల ఎన్నికల్లోనూ బలంగా వీచింది మోదీ హవాతో 2014 నాటి సార్వత్రిక ఎన్నికల్లో విజయ బావుట ఎగురవేసిన కాషాయ దళం 5 రాష్ట్రాల ఎన్నికల్లోనూ అదే స్థాయి విజయాన్ని అందుకుంది అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి 4 పైగా స్థానాలను కైవసం చేసుకుంది 14 ఏళ్లుగా దూరమైన అధికారాన్ని తిరిగి చేజిక్కించుకుంది ఉత్తరాఖండ్లోనూ 3/4 వంతుకు పైగా సీట్లు దక్కించుకుని దేవభూమిలో పాగా వేసింది మణిపూర్లోనూ గణనీయ స్థానాలు గెలిచిన భాజపా గోవాలో కాస్త నిరాశపరిచినప్పటికీ కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చింది యూపీ ఉత్తరాఖండ్తో పాటు మణిపూర్ గోవాలోనూ ప్రభుత్వ ఏర్పాటును పరిశీలిస్తోంది దేశ రాజకీయ గతిని మార్చే 5 రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఎదురు లేకుండా పోయింది ప్రధాని మోదీ దక్షత పారదర్శక పాలన సమర్థ నాయకత్వానికి ఓటరు దేవుళ్లు జైకొట్టారు అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్లో నోట్ల రద్దు అంశం కమల వికాసంపై పెను ప్రభావం చూపుతుందన్న విశ్లేషణలు అంచనాలు తాజా ఫలితాలతో పటాపంచలైపోయాయి యూపీలో మొత్తం 403 శాసనసభ స్థానాలకు గాను ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి భాజపా అభ్యర్థులు 312 చోట్ల గెలుపొందారు మిత్రపక్షాలతో కలిసి 325 సీట్లను భాజపా తన ఖాతాలో వేసుకుంది సునామీలా దూసుకువచ్చిన భాజపా ధాటికి ఎస్పీ కాంగ్రెస్ కూటమి 54 స్థానాలకే పరిమితమైంది ఇప్పటి వరకు అధికారంలో ఉన్న సమాజ్వాదీ పార్టీ 47 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలకు పరిమితమైంది యూపీలో బలమైన పార్టీగా ఉన్న బీఎస్పీ కేవలం 19 సీట్లు మాత్రమే గెలుచుకొని మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితికి దిగజారింది అభివృద్ధి ప్రధాన అజెండాగా దూసుకెళ్లిన కమలదళం ఉత్తరాఖండ్లోనూ తిరుగులేని విజయాన్ని అందుకుంది మొత్తం 70 నియోజకవర్గాలకు గాను ఏకంగా 57 చోట్ల జయకేతనం ఎగురవేసింది అవినీతి ఆరోపణలు అసమ్మతి రాజకీయాల మధ్య చావుదెబ్బతిన్న కాంగ్రెస్ 11 సీట్లకే పరిమితమైంది తాజా ఫలితాలతో యూపీ ఉత్తరాఖండ్లో భాజపా ఎవరి మద్దతు అవసరం లేకుండా పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటోంది ఇందుకోసం భాజపా పార్లమెంటరీ బోర్డు ఇవాళ సమావేశమై ముఖ్యమంత్రి అభ్యర్థులను ఖరారు చేయనుంది ఉత్తరప్రదేశ్లో ప్రధానంగా 5 భాజపా సీనియర్ నేతల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గోరఖ్పూర్ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ భాజపా యూపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య ఘాజీపూర్ ఎంపీ మనోజ్ సిన్హా భాజపా ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధిగా ఉన్న శ్రీకాంత్ శర్మల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి సీఎం రేసులో సాక్షి మహారాజ్ కేంద్ర మంత్రి మహేష్ శర్మ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి తాజాగా లక్నో మేయర్ దినేష్ శర్మ పేరు కూడా తెరపైకి వచ్చింది ప్రధాని మోదీ భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు దినేష్ శర్మ అత్యంత సన్నిహితుడు నమ్మకస్తుడు మేయర్గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే లక్నో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా శర్మ పనిచేస్తున్నారు ఇప్పటి వరకు ఆయనపై ఎలాంటి వివాదాలు
లేకపోవడం సహా ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా ఉంటారని మంచి పేరు ఉంది. పలు ప్రాంతాల్లో భాజపా ఇన్ఛార్జిగాను పనిచేశారు. ఈ కారణాలన్నింటి వల్లే ఆయన సీఎం అభ్యర్థి అయ్యే అవకాశముందని కొందరు భావిస్తున్నారు. ఉత్తరాఖండ్లో ఇప్పటివరకు ముఖ్యమంత్రి అభ్యర్థిపై స్పష్టత రాలేదు. మాజీ సీఎంలు బీసీ ఖండూరి, రమేష్ పోఖ్రియాల్ ఇటీవల పార్టీలో చేరిన విజయ్ బహుగుణ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. పంజాబ్లో స్పష్టమైన ఆధిక్యం సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి సారించింది. ఇవాళ సమావేశం కానున్న ఆ పార్టీ శాసనసభాపక్షం కెప్టెన్ అమరీందర్ సింగ్ ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోనుండగా సిద్ధూకి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ మేనియాలో కొట్టుకుపోతున్న కాంగ్రెస్ కు కాస్త ఊరటనిచ్చేలా పంజాబ్లో ఆ పార్టీకి కెప్టెన్ అమరీందర్ సింగ్ మంచి విజయాన్ని అందించారు. 117 స్థానాలున్న విధానసభలో 2/3 స్థానాలను కైవసం చేసుకుని గత 50 ఏళ్లలో పంజాబ్లో కాంగ్రెస్ రెండో అతిపెద్ద విజయం సాధించింది. 2012 ఎన్నికలతో పోల్చుకుంటే దాదాపు 2% తక్కువ ఓట్లు సాధించిన కాంగ్రెస్ సీట్ల సంఖ్యను మాత్రం 42 నుంచి 77కు పెంచుకుంది. అధికార ఎన్డీఏ కూటమి 18 స్థానాలకు పరిమితం కాగా అందులో శిరోమణి అకాలీదళ్ 15, భాజపా 3 చోట్ల గెలిచాయి. ఆప్ 20, ఇతరులు 2 చోట్ల విజయం సాధించారు. 2012తో పోల్చుకుంటే 9.5% మేర ఓట్లు కోల్పోయిన ఎస్ఏడీ ఏకంగా 41 సీట్లను పోగొట్టుకుంది. అకాలీదళ్ కంటే తక్కువ శాతం ఓట్లే సాధించుకున్న ఆప్ ఆ పార్టీ కంటే 5 సీట్లు ఎక్కువ గెలిచింది. ప్రాంతాల వారీగా చూసుకున్న కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. మాజాలో 25 సీట్లకు 22, థౌబాలో 23కి 15 చోట్ల సత్తా చాటిన హస్తం పార్టీ మాల్వాలోని 60 స్థానాల్లో 49 చోట్ల విజయం సాధించింది. అమరీందర్ సింగ్ రాజీనామాతో అమృత్సర్ లోక్సభ ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది. మొదటి నుంచి అన్నీ తానే పార్టీని నడిపించిన ముఖ్యమంత్రి అభ్యర్థి అమరీందర్ తో పాటు భాజపా నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన మాజీ క్రికెటర్ సిద్ధూ కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇవాళ పంజాబ్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం కానున్నట్లు ముఖ్యమంత్రి అభ్యర్థి అమరీందర్ సింగ్ తెలిపారు. సిద్ధూకు ఉప ముఖ్యమంత్రి పదవి సిఫార్సు చేస్తామని, తుది నిర్ణయం మాత్రం అధిష్టానందేనని అమరీందర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి మంత్రిమండలి సమావేశంలో పంజాబ్ అభివృద్ధికి 100 కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు అమరీందర్ తెలిపారు. సర్కారు ఏర్పాటైన 4 వారాల్లోనే మాదక ద్రవ్య మహమ్మారిని రాష్ట్రం ఎల్లలు దాటిస్తామని చెప్పారు. నాణ్యమైన విద్య, వైద్యం, రాష్ట్రాభివృద్ధి సహా ఉద్యోగాల కల్పనకు ప్రధాని మోదీ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సంకీర్ణ ప్రభుత్వం తప్పనిసరైన గోవా, మణిపూర్లలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. సర్కార్ ఏర్పాటులో కీలకంగా మారిన ఇతరులు ఎటువైపు మొగ్గుతారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే 2 రాష్ట్రాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ సహా భాజపా కూడా ప్రభుత్వ ఏర్పాటుపై ధీమాగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్లో స్పష్టమైన తీర్పు ఇచ్చిన ఓటర్లు గోవా, మణిపూర్లో మాత్రం హంగుకు అవకాశం కల్పించారు. 60 శాసనసభ స్థానాలున్న ఈశాన్య రాష్ట్రంలో కాంగ్రెస్ కు 28 దక్కగా భాజపా 21 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ రాష్ట్రం నుంచి ఓ శాసనసభ స్థానంలో విజయం సాధించిన లోక్ జనశక్తి పార్టీ ఎల్జేపీ మద్దతు భాజపాకే ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు రామ్విలాస్ పాస్వాన్ ట్విట్టర్లో తెలిపారు. ప్రాంతీయ పార్టీలైన నాగా పీపుల్స్ ఫ్రంట్, నేషనల్ పీపుల్స్ 4 స్థానాల్లో గెలిచి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారాయి. 1 స్థానం సాధించిన తృణమూల్ సహా స్వతంత్రులు 2 ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించనున్నారు. నోట్ల రద్దు తదనంతర పరిణామాలతో తృణమూల్ అభ్యర్థి ఎటువైపు మొగ్గుతారన్నది కీలకంగా మారింది. కాంగ్రెస్ వైపు మొగ్గితే ఆ పార్టీ బలం 29కి చేరుతుంది. ఒకవేళ మణిపూర్లో రాజకీయ పునరేకీకరణ జరిగి తృణమూల్ సహా ప్రాంతీయ పార్టీల సభ్యులంతా భాజపా వైపు మొగ్గిన పక్షంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతుంది. గోవాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. శాసనసభలో మొత్తం 40 స్థానాలుండగా కాంగ్రెస్ కూటమి 19, భాజపా కూటమి 14 చోట్ల గెలుపొందాయి. ఎంజీపీ కూటమి 3, ఇతరులు 4 చోట్ల గెలిచి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారాయి. సాధారణ మెజార్టీని చేరుకునేందుకు కాంగ్రెస్ కు 2 సీట్లు తక్కువ పడగా 1 స్థానంలో విజయం సాధించిన ఎన్సీపీ మద్దతు తమకే ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ తరుణంలో 3 స్థానాల్లో విజయం సాధించిన మహారాష్ట్రవాది గోమంతక పార్టీ, 2 చోట్ల గెలిచిన గోవా ఫార్వర్డ్ పార్టీ, 1 స్థానంలో గెలిచిన స్వతంత్ర అభ్యర్థి ఎవరి వైపు మొగ్గుతారన్నది కీలకం కానుంది. గతంలో భాజపాతో జతకట్టిన గోమంతక పార్టీ తిరిగి భాజపాతో చేతులు కలిపినప్పటికీ మరో 5 మద్దతు అవసరం. ఈ క్రమంలో ఇతర పార్టీల శాసనసభ్యులు సహా 3 స్వతంత్రుల మద్దతు కోసం కాంగ్రెస్, భాజపా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. గోవాలో తిరిగి అధికారం నిలబెట్టుకోవడం సహా మణిపూర్లో తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతామని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. కాంగ్రెస్ కూడా 2 రాష్ట్రాల్లో తమ ప్రభుత్వమే ఏర్పడుతుందని చెబుతోంది.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో వీరవిహారం చేసిన కమలదళం సంప్రదాయ ఓటు బ్యాంకుల్ని కొల్లగొట్టింది. దాదాపు అన్ని ప్రాంతాల్లో స్పష్టమైన ఆధిపత్యం కనబర్చింది. కాంగ్రెస్ కంచుకోటైన అమేధి, రాయ్ బరేలీలోనూ మోదీ గాలికి హస్తం పార్టీ విలవిల్లాడింది. ఎస్పీ బీఎస్పీకి గట్టి పట్టున్న ప్రాంతాల్లోనూ కాషాయ దండు సత్తా చాటింది. 2012 ఎన్నికలతో పోల్చుకుంటే రెండింతల కంటే ఎక్కువ ఓట్ల శాతాన్ని పెంచుకున్న భాజపా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంలో మరోసారి బలమైన పునాదులు వేసుకుంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ప్రభంజనం సృష్టించిన భాజపా ఓట్ల శాతం విషయంలోనూ దూకుడు ప్రదర్శించింది. గత ఎన్నికలతో పోల్చుకుంటే దాదాపు రెండింతలు అధికంగా ఓట్లు కొల్లగొట్టింది. 2012 ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం 15% ఓట్లు రాగా ఈసారి 39.7% సాధించి 2014 నాటి లోక్సభ ఎన్నికల నుంచి ప్రధాని మోదీ ప్రభావం ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. ఫలితాల పట్టికలో 3వ స్థానంతో సరిపెట్టుకున్న బీఎస్పీ ఓట్ల శాతంలో మాత్రం 2వ స్థానంలో నిలిచింది. ఆ పార్టీకి 22.2%, సమాజ్వాదీ పార్టీకి 21.8% ఓట్లు లభించాయి. కాంగ్రెస్ కేవలం 6.3%తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ పార్టీకి కేవలం 54 లక్షల ఓట్లు పడ్డాయి. 14 ఏళ్ల తర్వాత యూపీలో అధికారం చేపట్టనున్న భాజపాకు 3.4 కోట్ల ఓట్లు వచ్చాయి. ప్రాంతాల వారీగాను కాషాయ దండు ఓట్ల సునామీ సృష్టించింది. 137 నియోజకవర్గాలున్న అవధ్ ప్రాంతంలో భాజపా కూటమి 112 స్థానాల్లో విజయం సాధించింది. సమాజ్వాదీ, కాంగ్రెస్ కూటమి 15 స్థానాలు గెలుచుకోగా బీఎస్పీ 8 సీట్లకే పరిమితమైంది. వెనుకబడిన బుందేల్ఖండ్లో భాజపా క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 19 స్థానాలను తన ఖాతాలోకి వేసేసుకుంది. పూర్వాంచల్లోనూ కమలదళం తన సత్తా చాటింది. 98 సీట్లు ఉన్న ఆ ప్రాంతంలో 78 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. ఎస్పీ కాంగ్రెస్ కూటమి 14, బీఎస్పీ 8 సీట్లు గెలుచుకున్నాయి. పశ్చిమ ప్రదేశ్లోనూ అత్యధిక స్థానాలను మోదీ సేన గెలుచుకుంది. మొత్తం 101 స్థానాల్లో 84 సీట్లను భాజపా కూటమి కైవసం చేసుకోగా ఎస్పీ కాంగ్రెస్ కూటమి 13 స్థానాలతో 2వ స్థానంలో నిలిచింది. మాయావతి పార్టీకి 3 సీట్లు మాత్రమే దక్కాయి. రోహిల్ఖండ్లోనూ అదే పరిస్థితి నెలకొంది. 48 నియోజకవర్గాలున్న ఈ ప్రాంతంలో 36 సీట్లను భాజపా కూటమి గెలుచుకుంది. సమాజ్వాదీ, కాంగ్రెస్ కూటమి 12 సీట్లు సాధించింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో భాజపా విజయంతో కేంద్రంలో మోదీ సర్కార్ తిరుగులేని స్థితికి చేరుకుంది. కీలక బిల్లుల ఆమోదం సహా సంస్కరణల జోరు పెంచేందుకు తాజా ఫలితాలు మోదీ సర్కారుకు సరికొత్త బలాన్నిచ్చాయి. జూలైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు మార్గం సుగమం కాగా రాజ్యసభలోనూ బలం పెంచుకునేందుకు ప్రధాని మోదీ బాటలు వేసుకున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ప్రధాని మోదీ దేశంలో అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా ఆవిర్భవించారు. అత్యంత సంక్లిష్టమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను గెలుపు తీరాలకు నడిపించడం సహా పార్టీతో పాటు దేశంలోనూ ఆయన ప్రతిష్ట తారాస్థాయికి చేరుకుంది. నోట్ల రద్దు సహా ఆయన చేపట్టిన పథకాలపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా మోదీ సునామీలో అవన్నీ కొట్టుకుపోయాయి. ఈ విజయంతో మోదీ ప్రభుత్వానికి, నాయకత్వానికి మరిన్ని సానుకూలతలు వచ్చి చేరాయి. పెద్ద నోట్ల రద్దుకి ప్రజల మద్దతు ఉందనే విషయాన్ని తాజా ఎన్నికలు స్పష్టం చేశాయి. నల్లధనాన్ని కట్టడి చేసేందుకు తీసుకున్న చర్యల్లో ఇదో భాగమని ఆయన చేసిన ప్రకటనకు దేశ ప్రజలు దన్నుగా నిలిచారు. దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడం సహా పేదల సంక్షేమానికి చేపట్టే మరిన్ని సంస్కరణలకు తాజా విజయం మోదీకి మరింత ఉత్సాహాన్నిచ్చింది. ప్రతిష్టాత్మక వస్తు సేవల పన్ను బిల్లును వీలైనంత త్వరగా ఆమోదింపజేసుకుని అమలు చేసేందుకు కేంద్రం దూకుడు పెంచనుంది. రాయితీల భారాన్ని తగ్గించుకుని దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసే చర్యలను వేగవంతం చేసే అవకాశం ఉంది. కార్మిక, భూ సంస్కరణల విషయంలోనూ సాహసోపేతంగా వ్యవహరించే సూచన కనిపిస్తోంది. నల్లధనంపై పోరును మరింత ఉధృతం చేసే అవకాశం ఉంది. జూలైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికలకు తాజా ఫలితాలు కీలకమైన వేళ 5 రాష్ట్రాల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాని మోదీ 2014 నుంచి అందిస్తున్న సుపరిపాలన అస్త్రాన్ని సమర్థంగా ప్రయోగించి సఫలీకృతమయ్యారు. యూపీ, ఉత్తరాఖండ్ ఫలితాలతో రాష్ట్రాల శాసనసభ్యుల ఓట్లు కీలకమైన రాష్ట్రపతి ఎన్నికల్లో భాజపా తరపు అభ్యర్థికే విజయ అవకాశాలు బలపడ్డాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 208 కాగా యూపీలో గెలిచిన 325 మంది విలువే 67,600 అవుతుంది. సాధారణంగా రాష్ట్రపతి అభ్యర్థి గెలవడానికి 5,49,000 ఓట్లు కావాలి. ఇప్పటి వరకు ఎన్డీఏ సభ్యులందరి ఓట్లు కలిపిన 80,000 ఓట్ల వరకు తక్కువ పడొచ్చని భావిస్తున్నారు. తాజా ఎన్నికల్లో యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లో గెలిచిన భాజపా ఎమ్మెల్యేల ఓట్ల విలువ అంతకంటే ఎక్కువే ఉంటుంది. ఫలితంగా రాష్ట్రపతి ఎన్నికల్లో భాజపా అభ్యర్థి విజయం ఖాయంగా కనిపిస్తోంది.
రాజ్యసభలో స్పష్టమైన మెజార్టీ లేని కారణంగా కీలక బిల్లుల ఆమోదంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మోదీ సర్కారుకు తాజా ఫలితాలు కొండంత బలాన్నిచ్చాయి. త్వరలో జరగనున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో భాజపా బలం పెరగనుంది. పెద్దల సభలో మొత్తం 250 స్థానాలుండగా లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమికి 74 స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ కు ఉన్న బలం 59. యూపీఏ, భాజపా వ్యతిరేక పార్టీలను కలుపుకుంటే ఎన్డీఏ ఆధిపత్యం తక్కువగా ఉంది. ఫలితంగా లోక్సభలో ఎలాంటి బిల్లు పెట్టినా వెంటనే ఆమోదం లభిస్తుండగా రాజ్యసభలో కాంగ్రెస్ అడ్డంకులు కలుగజేస్తోంది. యూపీ, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో విజయంతో త్వరలో జరిగే ద్వైవార్షిక ఎన్నికల్లో భాజపా బలం మరో 9 పెరిగే అవకాశముంది. రాజ్యసభలో పూర్తిస్థాయి ఆధిక్యం సాధించేందుకు మాత్రం మరికొంతకాలం వేచి చూడాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సోమవారం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 1,55,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తును ఆర్థిక శాఖ పూర్తి చేసింది. గతేడాది కన్నా 19 లక్షల కోట్ల రూపాయల అదనంగా ఈసారి బడ్జెట్ను రూపొందించారు. బడ్జెట్లో సంక్షేమం, నీటిపారుదల, ఆరోగ్యం, అభివృద్ధికి పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా యువతకు నిరుద్యోగ భృతిని బడ్జెట్లో ప్రకటిస్తారని సమాచారం. ఇందుకోసం 500 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తారని తెలిసింది. నిరుద్యోగ భృతితో పాటు ఆర్థికంగా వెనుకబడిన కులాలు, అత్యంత వెనుకబడిన కులాలకు సాయం అందించే ప్రత్యేక పథకాలను ఆర్థిక మంత్రి యనమల ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. చంద్రన్న బీమా పథకానికి 400 కోట్లు కేటాయిస్తారని సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 1,30,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన తెలంగాణ సర్కార్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి 1,41,000 కోట్లతో పద్దు తీసుకొచ్చే అవకాశం ఉంది. రేపు ఉదయం సభలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ రూపకల్పనపై అధికారులతో నిన్న తుది కసరత్తు చేశారు. ఈ ఉదయం ముఖ్యమంత్రి వద్ద జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. సాయంత్రం 6 గంటలకు సీఎం అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ భేటీలో 2017-18 వార్షిక పద్దుకు ఆమోదం తెలపనున్నారు. ఈసారి బడ్జెట్లో సంక్షేమ రంగానికి అధిక ప్రాధాన్యత ఉంటుందని చెప్పిన ఈటెల విద్య, వైద్యం, వ్యవసాయం, నీటిపారుదలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వివరించారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్న విత్తమంత్రి ఆ నిధులు పూర్తిగా ఖర్చు కాని పక్షంలో వచ్చే బడ్జెట్లో కేటాయింపులకు అదనంగా ఉంచుతామని చెప్పారు. బీసీలకు వృత్తుల వారీగా ఇప్పటివరకు పట్టించుకోని కులాలకు నిధులు కేటాయిస్తున్నామని పునరుద్ఘాటించారు. నేతన్నల జీవితాలు బాగుపడేలా ప్రత్యేకంగా నిధులు ఇస్తామని ఈటెల వెల్లడించారు. వృధాను అరికట్టి వ్యవస్థలో పారదర్శకతను తీసుకొచ్చామన్న ఈటెల జీఎస్టీ అమల్లోకి వచ్చినా ఆదాయం పడిపోదనే నమ్మకంతో ఉన్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణలో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఎంసెట్ పరీక్షకు ఈ నెల 15న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. వచ్చే నెల 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అపరాధ రుసుం 500 రూపాయలతో ఏప్రిల్ 21 వరకు, 1000 రూపాయలతో ఏప్రిల్ 27 వరకు, 5,000తో మే 3 వరకు, 10,000తో మే 8 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. మే 1 నుంచి మే 9 వరకు హాల్ టికెట్లు వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సాంకేతిక కారణాల వల్ల గతంలో ప్రకటించిన ఎంసెట్ షెడ్యూల్ అమలు కాకపోవడంతో ఉన్నత విద్యామండలి సవరణలతో తాజా షెడ్యూల్ విడుదల చేసింది. రేపు ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల కానుండగా పరీక్ష మే 12న యథాతథంగా ఉంటుందని ఉన్నత విద్యామండలి తెలిపింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలను గమనంలో ఉంచుకుని తెలుగుదేశం శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. కృష్ణా జిల్లా నేతలతో సమావేశం నిర్వహించిన బాబు క్షేత్రస్థాయిలో సమన్వయం కొరవట్టం వల్లే అధికార సమాజ్వాదీ పార్టీ యూపీలో ఘోర ఓటమి పాలైందని విశ్లేషించారు. 2019 ఎన్నికల్లో జిల్లాలోని 16 నియోజకవర్గాల్లో తెలుగుదేశం జెండా ఎగిరేలా పార్టీ శ్రేణులు కలిసి పనిచేయాలని చంద్రబాబు సూచించారు. పటిష్టంగా ఉంది, సమన్వయంగా ముందుకెళ్తా ఉంది. కలిసి అందరూ కూడా 16 నియోజకవర్గాలు సంవత్సరం తిరిగే లోపల భారీ ఎత్తున సభలు నిర్వహించి జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కలిసి పర్యటించాలని జాతీయ అధ్యక్షుల వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సిరియా రాజధాని డమాస్కస్లో ఉగ్రమూకలు జరిపిన జంట పేలుళ్లలో 59 మంది దుర్మరణం చెందారు. వీరిలో 47 మంది ఇరాకీ ఆధ్యాత్మిక యాత్రికులు కాగా మిగతా వాళ్లు సిరియా ప్రభుత్వం తరపున పోరాడుతున్న దళ సభ్యులు. 2 పేలుళ్లలో ఒకటి మానవ బాంబని డమాస్కస్ అధికారులు పేర్కొన్నారు. షియా యాత్రికులు విడుదల చేసే ప్రదేశమైన బాబ్ అల్ సాహిర్ ప్రాంతంలో ఉగ్రవాది తనను తాను పేల్చుకున్నట్లు తెలిపారు. ఈ 2 దాడుల్లో 120 మందికి పైగా గాయపడ్డారు.
కిరాతక ఉగ్రమూక ఐఎస్ఐఎస్ అరాచకాల్లో మరో దారుణం నిన్న వెలుగు చూసింది. ఇరాక్లో ఆ ఉగ్రమూక రాజధానిగా ఉన్న మూసుల్ సమీపంలో బదూష్ కారాగారంలో శవాల దిబ్బను ఇరాకీ సైన్యం కనుగొంది. 2014లో ఆ ప్రాంతాన్ని హస్తగతం చేసుకున్న ఐసిస్ ఉగ్రవాదులు బదూష్ జైల్లో ఉన్న సుమారు 600 మంది ఖైదీలను అత్యంత కిరాతకంగా కాల్చి చంపి అందర్నీ ఒకే చోట పూడ్చిపెట్టినట్లు ఇరాక్ సైన్యం పేర్కొంది. వీరితో పాటు యాజీ తెగకు చెందిన 100 మంది మహిళలను, యువతులను బలవంతంగా ఎత్తుకెళ్లి వ్యభిచార బానిసలుగా మార్చినట్లు ఇప్పటికే ఎన్నో మానవ హక్కుల సంఘాల నివేదికలు తెలిపాయి. మోసుల్ను తిరిగి చేజెక్కించుకునేందుకు కొద్ది నెలల క్రితం యుద్ధం ప్రారంభించిన సాయుధ దళాలు ఇప్పటి వరకు 3 శవాల దిబ్బలను గుర్తించినప్పటికీ ఈ స్థాయిలో మాత్రం అక్కడ మృతదేహాలు లేవు. బీసీసీఐ పాలక మండలి మరిన్ని సంస్కరణలకు తెరతీస్తోంది. భారత క్రికెట్ వ్యవహారాలు శిక్షణకు వేల్స్ క్రికెట్ బోర్డు తరహాలో కొత్త వ్యవస్థ ఏర్పాటు చేయాలని భావిస్తున్న పాలక మండలి ప్రస్తుత కోచ్ అనిల్ కుంబ్లేను జట్టు డైరెక్టర్గాను, అండర్-19 కోచ్ రాహుల్ ద్రవిడ్ను జాతీయ కోచ్గా మార్చాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆ ఇద్దరితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసిందే. ద్రవిడ్ కోచ్గా మారేందుకు ఒప్పుకున్న పక్షంలో భారత్లోని మహిళా క్రికెట్ జట్టు సహా అన్ని స్థాయిల జట్లను కుంబ్లే పర్యవేక్షించాల్సి ఉంటుంది. అటు సచిన్, లక్ష్మణ్, గంగూలీతో కూడిన త్రిసభ్య కమిటీని రద్దు చేసి ఒకరిని కుంబ్లేకి సహాయకుడిగా నియమించే అంశం కూడా పరిశీలనలో ఉంది. క్రికెట్ వ్యవహారాల పర్యవేక్షకుడిగా ఉన్న ఎంవి శ్రీధర్ ఆ పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఇవన్నీ జరగాలంటే కుంబ్లే, ద్రవిడ్ ఇప్పుడున్న పదవుల నుంచి వైదొలిగేందుకు అంగీకరించాల్సి ఉంటుంది. లేని పక్షంలో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించనున్న బీసీసీఐ ఈ ప్రక్రియ మొత్తం ఏప్రిల్ 14లోగా పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.